హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం 4th మే 2022 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ పేపర్ అనాలిసిస్ కూడా మస్ట్గా చూడండి. ఎందుకు కూడా అందులో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది. దయచేసి దాన్ని కూడా మిస్ కాకండి. హిందూ పేపర్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ రిలేటెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా అన్అకాడమీ అనేది పర్టికులర్గా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పర్టికులర్ బ్యాచ్ కోర్స్ ద్వారా, అంటే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైతే ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అండ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చైతన్య దేవ్ సార్ వచ్చేసి May 5th 6 PM క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కండక్ట్ చేస్తున్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆన్ ఎస్ఐ కానిస్టేబుల్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. అండ్ ఆనంద్ రెడ్డి సారు, విఎన్ కుడుమల సారు May 6th 7 PM క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ వీటన్నింటినీ మీరు పొందాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ముందుగా మనం చేయాల్సింది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ 1 month నుండి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 1 monthకి 1700 రూపాయలు అండి. ఇందులో మన కోడ్ ఉంటుంది, EDUTEC కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడితే, ఈ 10 EDUTEC 10 కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700ది 1530 రూపాయలకి వస్తుంది. ఇలా మొత్తము అన్ని నెలలకి మన యొక్క కోడ్ వాడితే, మీరు ఎన్ని నెలలకు తీసుకుంటారో అన్ని నెలలకు మన కోడ్ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మీరు అన్అకాడమీని ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళు 1 month సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరే నెక్స్ట్ మంత్స్కి తీసుకుంటారనమాట. వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మన కోడ్ వాడండి. మన కోడ్ కింద కూడా డిస్ప్లే చేస్తాను మీకు ఆఫర్తో. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ ఎవరికైనా PDF రూపంలో కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలిసిస్ వచ్చేసి మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఏప్రిల్ వరకు స్టిల్గా అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా సరే చెప్తున్నాను చూడండి, 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం మీరు 200 రూపాయలతోనే పొందొచ్చు. లేదా 1 నెల మాత్రమే కావాలనుకుంటే 25 రూపాయల ద్వారా పొందొచ్చండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి దాని యొక్క స్క్రీన్ షాట్ విత్ ట్రాన్సాక్షన్ ఐడితో మీరు సెండ్ చేసినట్టయితే 24 అవర్స్లోగా మీకు ఆ PDFలు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. ప్రజెంట్ ఇది ఆఫర్ అండి, 12 నెలలు. సో ఈ 2021 నుండి 22 వరకు మధ్యలో ఏదో ఒక 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్కెట్లో అధికార హోదా పొందిన దేశం ఏది? ఇటీవల మనం ఒక విషయం చర్చించుకున్నాం, అది కూడా చెప్తాను. ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. చూడండి, ఫ్రాన్స్లోని కేన్స్లో జరిగే ఈ నెల 17 నుంచి 28 వరకు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వాతంత్రం, అంటే మనకు స్వాతంత్రం వచ్చి ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం కూడా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 75 years అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశానికి అధికారిక హోదా కల్పించిందనమాట. ఆ ఫెస్టివల్లో అధికారిక హోదా గుర్తుపెట్టుకోండి. కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా 75 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంది. అయితే ఈ ఏడాది జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ప్రతిధ్వని చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు అందులో. అండ్ అదేవిధంగా మరో ఇండియన్ మూవీ తాంప్ అనే మూవీని కూడా అందులో ప్రదర్శిస్తారు. అండ్ అరవిందన్ గోవిందన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ప్రదర్శిస్తారు. దాంతోపాటు హాలీవుడ్లో క్లాసిక్ మూవీ సింగ్ ఇన్ ద రెయిన్ మూవీని కూడా ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో షో చేస్తారనమాట. ఈ 3 మన ఇండియన్ ఫిలిమ్స్ అనమాట అక్కడ షో చేస్తారు. అండ్ రీసెంట్గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్కి జ్యూరీ సభ్యురాలుగా నియమితులైన విషయం మనకు తెలుసు. దాన్ని ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో చర్చించుకున్నాం. తర్వాత సెకండ్ వన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో భారతదేశం స్థానం ఎంత? 150 అండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 ఎడిషను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయిన 3వ తేదీన విడుదలైంది. దీని గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. బట్ ఇంకొంత డెప్త్గా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇందులో కూడా క్వశ్చన్ యాడ్ చేశాను. పత్రికా స్వేచ్ఛ సూచిక అంటారు తెలుగులో. 2021లో మనం 142 ప్లేస్లో ఉన్నాము.
అది కాస్త జారిపోయి 8 పాయింట్లు కోల్పోయి 150 స్థానంకి వచ్చేసాం అనమాట. భారత్లో 1,00,000కు పైగా వార్తాపత్రికలతో పాటు 36,000 వార్తాపత్రికలు, 380 టీవీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయంట. అండ్ ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారు ఈసారి. రిపోర్టింగ్ వితౌట్ బార్డర్స్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. అండ్ ఈ ఇండెక్స్లో ఉత్తర కొరియా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉందంట. అండ్ రష్యా గత సంవత్సరం 156వ స్థానంలో ఉండేది, ఇప్పుడు ఆ స్థానాన్ని మనం తీసుకున్నాము. ఇప్పుడు రష్యా 155వ స్థానంకి వెళ్ళిపోయింది. గ్లోబల్ మీడియా వాచ్ డాగ్ ప్రకారం చైనా గత ఏడాది 177వ స్థానంతో పోలిస్తే 2 స్థానాలు ఎగబాకి 175వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 157, శ్రీలంక 146, బంగ్లాదేశ్ 162, మయన్మార్ 176. ఇక్కడ మనం శ్రీలంకను చూసుకుంటే శ్రీలంకకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అండ్ టాప్ 5లో ఉన్నవి నార్వే ఫస్ట్, డెన్మార్క్ సెకండ్, స్వీడన్ థర్డ్, ఎస్టోనియా ఫోర్త్, ఫిన్లాండ్ ఫిఫ్త్లో ఉన్నాయి ఈ ఇండెక్స్లో. తర్వాత థర్డ్ వన్, భారతదేశం అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఎక్కడ విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ వచ్చేసి జైసల్మేర్ అండి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో మేడ్ ఇన్ ఇండియా అంటే మన స్వదేశంగా తయారు చేయబడిన అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, దీన్ని ATAGS అంటారు. ఏంటండి ATAGS అంటారు. దీని యొక్క ట్రయల్స్ను పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసినట్టుగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO చెప్పింది. DRDO అధికారులు చెప్పారు. ATAGS అనేది భారత సైన్యం యొక్క ఆర్టిలరీ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా DRDO మిషన్ మోడ్లో చేపట్టిన పూర్తి స్వదేశీ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ప్రాజెక్ట్. అధునాతన టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని DRDO డెవలప్ చేసింది. అండ్ భారత్ ఫోర్జ్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే 2 సంస్థలు దీన్ని ఉత్పత్తి చేశాయి. ఈ అంటే టెక్నాలజీని DRDO తయారు చేసింది, కానీ వాటిని ఉత్పత్తి చేసింది మాత్రం భారత్ ఫోర్జ్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఈ ఆధునిక తుపాకీ వ్యవస్థ ఇండియన్ ఆర్మీలో వాడతారు. తర్వాత ఫోర్త్ వన్, నిర్మల్ దేశపాండే మెమోరియల్ వరల్డ్ పీస్ ప్రైజ్ 2022తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి జనరల్ తేజ్ కౌల్. రిటైర్డ్ జనరల్ తేజ్ కౌల్ నిర్మలా దేశపాండే స్మారక ప్రపంచ శాంతి బహుమతి, దీన్ని మనం ఇంగ్లీష్లో మెమోరియల్ వరల్డ్ పీస్ ప్రైజ్ 2022 అంటాము. దీనితో రిటైర్డ్ జనరల్ తేజ్ కౌల్ జనరల్ అయిన తేజ్ కౌల్ని సత్కరించడం జరిగింది. తేజ్ కౌల్ చేసిన వివిధ సాటిలేని ప్రయత్నాలకు అండ్ అదేవిధంగా పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలతో శాంతిని నెలకొల్పినందుకు, కరోనా కాలంలో చేసిన మానవతా సేవలకు గౌరవిస్తూ ఈ ప్రైజ్ అయితే ఇచ్చారు. రిటైర్డ్ జనరల్ తేజ్ కౌల్ ఆల్ ఇండియా క్రియేటివ్ కమిటీ నిర్మల్ దేశపాండే మెమోరియల్ వరల్డ్ ప్రైజ్తో సత్కరించిందనమాట. అంటే ఆల్ ఇండియా క్రియేటివ్ కమిటీ అనేది ఈ అవార్డుని ఇస్తుంది. దీన్ని నిర్మలా దేశపాండే మెమోరియల్ వరల్డ్ పీస్ ప్రైజ్ అనేదాన్ని. జనరల్ కౌల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో అసిస్టెంట్ మిలిటరీ సెక్రటరీగా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఇంటెలిజెన్స్గా అండ్ జనరల్ ఆఫీసర్ కమాండ్గా గుజరాత్కి అండ్ గోవా రీజియన్గా కూడా పనిచేశారు. కాశ్మీర్, పంజాబ్లో ఉగ్రవాదం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పటికీ ఆ టైంలో ఆయన అక్కడ శాంతిని ప్రేరేపించడంలో చాలా ప్రయత్నం చేశారు. అండ్ నిర్మలా దేశపాండే అవార్డు దేనికోసం ఇస్తారంటే, నిర్మలా దేశపాండే అనే అతను 1994లో కాశ్మీర్లో శాంతి మిషన్ను నిర్వహించడంలో, 1996లో భారత్ పాకిస్తాన్ సమావేశాన్ని నిర్వహించడంలో గణనీయమైన కృషి చేశారనమాట. అందుకని అతని మీద ఈ ప్రైజ్ని అయితే ఈ ఆల్ ఇండియా క్రియేటివ్ కమిటీ వాళ్ళు పర్టికులర్గా దీన్ని మనకి సత్కరిస్తున్నారు. తర్వాత ఫిఫ్త్ వన్, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు RBI వడ్డీ రేట్లు ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లుగా ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి బేసిస్ పాయింట్లు ఏంటి, దేని మీద వడ్డీ రేట్లు ఏంటి అనేది. 40 బేసిస్ పాయింట్లు పెంచిందండి. అందుకని ఇక్కడ కొంచెం క్లారిటీగా ఇచ్చాను, ఎక్కువ ఇచ్చాను ఇన్ఫర్మేషన్, మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో దయచేసి వినండి. ద్రవ్యోల్బణం, దీన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటారు. అంతకంత అంటే ద్రవ్యోల్బణం పెరిగింది అనుకోండి మన దేశంలో, వస్తువుల రేట్లు పెరిగిపోయి డబ్బు వాల్యూ పడిపోతుంది అనమాట. అది RBI అప్రమత్తమైంది. సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడం కోసం ఈ మేరకు అత్యవసరంగా భేటీ అయిన RBI అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెపో రేట్ సహా కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్లుగా ప్రకటించింది. రెపో రేట్ను 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లుగా గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 4.40% చేరింది. పెంచిన రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. బ్యాంకులకు RBI విధించే వడ్డీ రేట్నే రెపో రేట్ అంటారు. ఏందండి, బ్యాంకులకు RBI విధించే వడ్డీని గుర్తుపెట్టుకోండి, వడ్డీని రెపో రేట్ అంటారు. సాధారణంగా నిధుల కొరత ఏర్పడినప్పుడు బ్యాంకులు RBI నుంచి అప్పుగా తీసుకుంటాయి కదా, వీటికి విధించే వడ్డీనే రెపో రేటుగా చెప్పొచ్చు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నానండి, ఆ అప్పుకి నేను వడ్డీ కడుతున్నాను, సడన్గా దాని మీద ఆడేమో వడ్డీ పెంచాడు, దాన్ని మనం రెపో రేట్ అంటాం అంతే. ఓకే, ఆర్బీఐ కనుక రెపో రేట్ని పెంచితే బ్యాంకులు సైతం తాము ఇచ్చే రుణాలపై కూడా వడ్డీని పెంచుకుంటాయి. మరి వాళ్ళకి ఎక్కడి నుండి డబ్బులు వస్తాయి? మన దగ్గర నుండే కదా. సో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంచడంతో హోమ్ లోను, పర్సనల్ లోను, వెహికల్ లోను వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే పాత వడ్డీ రేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చదువుకున్నట్లుగా ఏవైతే బేస్ పాయింట్లు ఉన్నాయో బేస్ పాయింట్ని పర్సంటేజ్గా కొలుస్తారండి అంతే. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైజర్ ఏ నగరంలో ఆసియాలో మొట్టమొదటి గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. మన ఆసియాలోనే గుర్తుపెట్టుకోండి, మన ఆసియాలోనే ఫస్ట్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసింది ఫైజర్ అనేది యునైటెడ్ స్టేట్స్కి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లోని 150 కోట్లకు పైగా వెచ్చించి ఈ పర్టికులర్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఆసియాలో ఇదే ఫస్ట్ది. 250 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఇక్కడ పనిచేస్తారనమాట. సో ఇక్కడ వినూత్న సూత్రీకరణలు, అదేవిధంగా చిన్న చిన్న అణువులు, క్రియాశీలక ఫార్మాస్యూటికల్ పదార్థాలను అభివృద్ధి చేస్తూ ఉంటారు ఇక్కడ. ఈ కేంద్రం ప్రపంచ మార్కెట్లు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫైజర్ తయారీ కేంద్రాల్లో ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది అండ్ మద్దతు కూడా ఇస్తుంది దానికి. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడిన 12 కేంద్రాల్లో ఒకటి, మరి ఆసియాలో ఇదే ఫస్ట్. అంటే ఇప్పటికే 11 కేంద్రాలు ఉన్నాయి ఈ ఫైజర్కి. సో ఇప్పుడు ఇది 12వది అనమాట అండ్ ఆసియాలో ఇదే ఫస్ట్ది. తర్వాత సెకండ్ వన్, 2వ ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది అంటే డెన్మార్క్ అండి. మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణ కావచ్చు, వాతావరణంలో మార్పుల గురించి, పునరుత్పాదక ఇంధనం గురించి, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ భద్రత, ఇలాంటి వాటి మీద చర్చించడం కోసం ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో 2వ ఎడిషన్ లేదా 2వ మీటింగ్ డెన్మార్క్లో జరిగింది. దీనికి నరేంద్ర మోదీ గారు మన భారతదేశం తరపున హాజరయ్యారు. అండ్ ఈ దేశంలో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు స్వీడన్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఈ నార్డిక్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్తాను నార్డిక్ అంటే ఏంటంటే. అండ్ ఫస్ట్గా మన ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సమావేశం 2018లో స్టాక్హోమ్లో జరిగింది. ఇప్పుడు సెకండ్ది డెన్మార్క్లో 2020లో. అయితే ఉత్తర ఐరోపా మరియు ఉత్తర అట్లాంటిక్లో భౌగోళిక సాంస్కృతిక ప్రాంతాలను నార్డిక్ దేశాలు అంటారు. ఓకే, అండ్ ఇండియా నార్డిక్ సమ్మిట్కి హాజరయ్యే ముందు మోదీ డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ ప్రధానమంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. తర్వాత 8 చూడండి, భవన నిర్మాణ కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన రాష్ట్రం లేదా యూటీ ఏది అంటే ఢిల్లీ అండి. సో ఏదైతే ఢిల్లీ రాజధాని పరిధిలో ఉంటారో చూడండి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈరోజు దేశ రాజధానిలో పనిచేస్తున్న, గుర్తుపెట్టుకోండి, దేశ రాజధాని ఢిల్లీలో పనిచేస్తున్న ప్రతి భవన నిర్మాణ కార్మికులకి, ఎవరైతే రికార్డుల్లో ఉన్నాడో ఆ ప్రతి వ్యక్తికి కూడా సో బస్సుల్లో ప్రయాణించడం కోసం, ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడాన్ని ఉచితం చేసిందనమాట. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది కూలీలకి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ నిర్మాణ కార్మికులను ఎవరెవరిని అంటారంటే తాపీ మేస్త్రీలు, పెయింటర్లు, వెల్డర్లు, కార్పెంటర్లు, క్రేన్ ఆపరేటర్లు ఉండడం జరిగింది. తర్వాత 9, ఇండిగో సంస్థ బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి వెంకటరమణి సుమంత్రన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు వెంకటరమణి సుమంత్రన్. సో తక్కువ ధర క్వారియర్ ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్ కిందే పనిచేస్తుంది ఇండిగో అనే సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కింద పనిచేస్తుంది. సో ఈ బోర్డుకి, ఈ డైరెక్టర్ల బోర్డుకి చైర్మన్గా వెంకటరమణి సుమంత్రన్ నియమితులు కావడం జరిగింది. ఈయన నియామకం మే 28, 2022 నుండి ఎవరైతే స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మే 2022 నుండి అమల్లోకి వస్తుందన్నమాట ఈయన పదవి. మే 3న 75 ఏళ్ళు నిండిన తర్వాత స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదవి నుంచి వైదొలిగిన మెలివిటిల్ దామోదరన్ స్థానంలో సుమంత్రన్ అయితే నియమితులు కావడం జరిగింది. అండ్ వెంకటరమణి సుమంత్రన్ భారత ప్రధానికి సైన్స్ అడ్వైజరీ కౌన్సిల్లో అండ్ భారత క్యాబినెట్కు సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇదే కాదు, చాలా కంపెనీల్లో ఆయన హెడ్గా అంటే మెయిన్ ప్రధాన పాత్రలో పనిచేసిన వ్యక్తి ఆయన. నెక్స్ట్ 10, దేశంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రంలో పూర్నియా ప్రాంతంలో దేశంలోనే ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్ని అయితే ప్రారంభించాడనమాట. అంటే
ధాన్యం ద్వారా ఇథనాల్ని తయారు చేసే ప్లాంట్ అది. ఓకే, అది. సో ఇది ధాన్యం ద్వారా ఇథనాల్ తయారు చేసే ఫస్ట్ ప్లాంట్ అనమాట. గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఇది ఇండియాలో, బీహార్లో ప్రారంభించారు. సో ఇథనాల్ని పెట్రోలు అండ్ అదేవిధంగా సో డీజిల్లో కలిపి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఏదైతే హైడ్రోజన్ ఉందో మనము ఏదైతే కొన్ని లిక్విడ్స్ ఉంటాయో, న్యాచురల్గా తయారు చేయబడిన లిక్విడ్స్, కొన్ని లిక్విడ్స్ని మనం తయారు చేసిన లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ పెట్రోల్ని డీజిల్ని కలపడం ద్వారా కొంతవరకు సో ఒక 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే అందులో మనం ఈ ఇథనాల్ని కలపడం ద్వారా సో 1 లీటర్ కాస్త 2 లీటర్లు అవుతుందన్నమాట. అలా నేను చెప్పబోయేది. అలా మనం పెట్రోల్ రేటును ఎక్కువ కొన్నా ఎక్కువగా వాడుకోవచ్చు అనమాట. బీహార్ ఇథనాల్ ఉత్పత్తి మరియు ప్రమోషన్ పాలసీ 2021కి కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత సో ఈ పర్టికులర్ ఈ ప్లాంట్ని ఇండియా బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ 105 కోట్లతో డెవలప్ చేసింది. గ్రీన్ఫీల్డ్ ధాన్యం ఆధారిత సో ఇథనాల్ ప్లాంట్ని 20% ఇథనాల్ను పెట్రోల్ మరియు డీజిల్తో కలపవచ్చు. ఇథనాల్ ఉత్పత్తి ద్వారా దేశం ఎంతో ప్రయోజనం పొందుతుంది. దాని ద్వారా ఏంటంటే పెట్రోల్ ప్రైస్ని కంట్రోల్ చేయొచ్చు. పెట్రోల్ కూడా మనకి ఎక్కువ శాతంలో మనకు లభ్యమవుతుంది అనమాట ఇథనాల్తో మిక్సెడ్ చేయడం వల్ల. ఇథనాల్ రాష్ట్రంలోని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం అండ్ హిందుస్థాన్ పెట్రోలియంలకు అండ్ పొరుగు ఉన్న పశ్చిమ బెంగాల్కు ఇక్కడి నుండి అక్కడికి ఎగుమతి చేయడానికి ఒప్పందాలు అయితే చేసుకుంది బీహార్ రాష్ట్రం. దేశంలో ఇంధన అవసరాలు తీర్చడానికి చెరుకు, మొక్కజొన్న మరియు వరిని కూడా వాడుకొని ఇథనాల్ని తయారు చేయడానికి ఫ్యూచర్లో ఆల్రెడీ ఇలాంటి ప్లాంట్లు వస్తాయన్నమాట. మొక్కజొన్న ఆధారిత, చెరుకు ఆధారిత ఇలా అనమాట. అండ్ ఎక్కువగా మనం చెరుకు ద్వారా కూడా ఇథనాల్ని ఎక్కువగా తీయొచ్చు. అది మనకు వచ్చేసి ఈ ఫ్యూయల్లో వాడుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. తర్వాత 11 నేవల్ ఇన్వెస్టిచర్ సెరిమనీ 2022 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ వచ్చేసి కొచ్చి అండి. కొచ్చిలోని నేవల్ బేస్లో నేవల్ ఇన్వెస్టిచరీ సెరిమనీ 2022 నిర్వహించారనమాట. సో ఈ నేవల్ ఇన్వెస్టిచరీ సెరిమనీ అనేది ఏంటి అంటే ఎవరికైతే నేవీ ఆఫీసర్లకి భారత ప్రభుత్వం చేత, రాష్ట్రపతి చేత ప్రకటించబడిన మెడల్స్ ఉంటాయో సో అవి లైక్ ఏంటంటే శౌర్య పథకాలు కావచ్చు, లేదంటే ఈ పర్టికులర్గా ఏవైతే పథకాలు ఉంటాయో నేవీ సేవా పథకాలు కావచ్చు, నవోసేన పథకాలు కావచ్చు, విశిష్ట సేవా పథకాలు కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ అందజేయడానికి నేవల్ ఆఫీసర్స్కి ఎవరైతే ఆ అవార్డులు పొందారో వాటిని అందజేయడానికి ఈ పర్టికులర్గా ఈ నేవల్ ఇన్వెస్టిచరీ సెరిమనీని నిర్వహిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహును బెదిరించినందుకు ఏ జర్నలిస్టును 2 సంవత్సరాలు నిషేధించింది? ఆన్సర్ వచ్చేసి బొరియా మజుందర్. ఓకే, టీమిండియా వెటర్నర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహును బెదిరింపులకు గురి చేసినందుకు గాను జర్నలిస్ట్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆయన ఎవరు అంటే సీనియర్ జర్నలిస్ట్ బొరియా మజుందర్. ఆయనపై 2 ఇయర్స్ వచ్చేసి బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ ఏం చేస్తుందంటే మన ఇండియాలో జరిగే దేశవాళీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు ఆయన కవరేజ్ చేయడానికి అవ్వదు. ఆయన అక్రిడేషన్ పొందడంపై బ్యాన్ ఉంటుంది. బీసీసీఐ కాంటాక్ట్తో ఉన్న ఏ ఆటగాడినైనా ఇంటర్వ్యూ చేయకూడదు. ఆయన బీసీసీఐ అసోసియేషన్ సభ్యుల నుంచి క్రికెట్కి సంబంధించిన ఎటువంటి సదుపాయాలను పొందడానికి వీల్లేదని అపెక్స్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఓ పాత్రికేయుడు తనను బెదిరించాడని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహు గత ఫిబ్రవరిలో బీసీసీఐకి కంప్లైంట్ చేయడం ద్వారా ఇదంతా జరిగింది. తర్వాత 13 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021 విజేత ఎవరు? నేను ఆల్రెడీ చెప్పాను ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గురించి. ఈరోజు ఆ పథకం గెలిచారు, ఈ పథకం గెలిచారని నేను చెప్పను. దానికంటూ పర్టికులర్గా ఒక డెడికేటెడ్ క్వశ్చన్ కానీ డెడికేటెడ్ వీడియో కానీ చేస్తానని చెప్పాను. అలాగే చేస్తున్నాను చూడండి. విజేత వచ్చేసి జైన్ యూనివర్సిటీ అండి. ఓకేనా, జైన్ యూనివర్సిటీ. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021కి హోస్ట్గా వ్యవహరిస్తున్న బెంగళూరుకి చెందిన జైన్ డీమ్ టు బి యూనివర్సిటీ అంటారు. ఇది ఈ టోర్నమెంట్లో 20 స్వర్ణాలతో 7 రజతాలు మరియు 5 కాంస్య పథకాలతో అగ్రస్థానంలో ఉండడం ద్వారా ఈ ఛాంపియన్షిప్ని ఇదే గెలుచుకోవడం, ఈ టోర్నమెంట్లో ఇదే విన్నర్గా నిలిచింది. అయితే దీని ఒక టోటల్ లిస్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జైన్ యూనివర్సిటీ 20 గోల్డ్, 7 సిల్వరు, 5 బ్రాంజు, మొత్తం 32 గెలుచుకుంది. సెకండ్ ప్లేస్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 51 గెలుచుకుందాను. అంటే మొత్తం సో ఎవరు ఎక్కువగా గోల్డ్ గెలుచుకుంటారో వాళ్ళే విన్నర్ ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోండి. ఇదేంటి మరి 51 ఉన్నాయంటే అలా కాదు, గోల్డ్ గెలుచుకున్న వాళ్ళే టాప్లో ఉన్నట్టు. సెకండ్ ప్లేస్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, థర్డ్లో పంజాబ్ యూనివర్సిటీ 48. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. టాప్ 3 వరకు సరిపోతాయండి, అంతకు మించి అవసరం లేదు. ఒకళ్ళు కావాలనుకుంటే ఎవరికైనా దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్లో అధికార హోదా పొందిన దేశం ఏంటంటే మన ఇండియా. వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో భారతదేశం స్థానం ఎంత అంటే 150.
తర్వాత భారతదేశం అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఎక్కడ విజయవంతంగా టెస్ట్ చేసిందంటే జైసల్మీర్లో. తర్వాత నిర్మల్ దేశపాండే మెమోరియల్ వరల్డ్ పీస్ ప్రైజ్ 2022తో ఎవరు సత్కరించబడ్డారంటే జనరల్ తేజ్ కౌల్. తర్వాత ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించిందంటే 40. అండ్ అదేవిధంగా ఫైజర్ ఏ నగరంలో ఆసియాలో మొట్టమొదటి గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసిందంటే చెన్నై. తర్వాత 2వ ఇండియన్ ఆర్టిక్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో నిర్వహించబడిందంటే డెన్మార్క్. భవన నిర్మాణ కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏంటంటే ఢిల్లీ అండి. తర్వాత కోసం చూసుకుంటే ఇండిగో సంస్థ బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే వెంకటరమణి సుమంత్రన్. ఇంతకుముందు ఆ పదవిలో మనం చూసుకున్నట్టయితే మెలివేటిల్ దామోదరన్ ఉండేవారు. ఆయన స్థానంలో ఇప్పుడు ఈయన నియమితులు కావడం జరిగింది. దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే బీహార్లోని. తర్వాత అంటే ధాన్యం ద్వారా ఇథనాల్ని సేకరిస్తారు ఆ ప్లాంట్లో. నేవల్ ఇన్వెస్టిచరీ సెరిమనీ 2022 ఎక్కడ నిర్వహించబడింది అంటే కొచ్చిలో. తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహును బెదిరించినందుకు ఏ జర్నలిస్ట్ని 2 సంవత్సరాల పాటు నిషేధించారంటే బోరియా మజుందార్ని. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021 విజేత ఎవరు అంటే జైన్ యూనివర్సిటీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నోటిఫికేషన్